బావా ఏం చేస్తున్నావు? రవ్వ లడ్డూలు చేస్తున్నా బావా. రవ్వ లడ్డూలా? ఏమేం కావాలి రవ్వ లడ్డూలకి? బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి, పాలు. వేడి పాలా? అవును బావా. ఇవి యాలకులా? యాలకులు. పంచదార, బొంబాయి రవ్వ ఎంత పట్టి కొలతలు? 1/2 కేజీ బొంబాయి రవ్వ, 1/2 కేజీ పంచదార. 1/2 కేజీ బొంబాయి రవ్వకి 1/2 కేజీ పంచదార సమానంగా ఉంటది అన్నమాట. కొంచెం తీపి ఎక్కువ తినాలనుకుంటే పంచదార ఎక్కువ, తక్కువ తినాలనుకుంటే తక్కువ. అంతేనా? ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఫస్ట్ పొయ్యి ఎదిగించి నెయ్యి వేస్తున్నావా? రవ్వ ఫ్రై చేస్తావా ఇప్పుడు? 1/2 కేజీ రవ్వ. ఎలా తెలుస్తుంది మనకు రవ్వ వేగిందని? కలర్ మారిద్దా? మంచి వాసన వచ్చింది. వాసన వస్తా, కొద్ది వాసన రాగానే రవ్వ మంచి స్మెల్ రాగానే ఆపేయటమేనా? రవ్వ లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు బావా. ఈజీగా చేయొచ్చు అంటావా? కొంతమంది పాకం పెట్టి కూడా చేస్తారు కదా పొట్టి. కన్నా పాలు పోసుకుంటే బాగుంటాయి, ఈజీగా కూడా అయిపోద్ది. పాకం అంటే అందరికి రాదు కదా కొలతలు. అవి 2 రోజులకి బాగా ఇది ఉంటాయి, గట్టి పడిపోతాయి. ఇవి కూడా ఒక 4-5 రోజులు ఉంటాయి కాబట్టి కాదు బాబా, 2-3 రోజులు తినడానికి అంతే. అంటే పాలు పోస్తున్నావు కదా అందుకని పాడైపోతాయి అంటావా? అయితే 2-3 రోజులు తినొచ్చు, బాగుంటాయి. ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 1 వీక్ ఉంటాయి అనుకుంటా. అయిపోయిందా బట్టి? వేరే గిన్నెలు వేస్తావా? ఇంక ఇప్పుడు పంచదార, యాలకుల పొడి అవన్నీ వేసేసి లడ్డూలు చుట్టాను. సరే, ఇక్కడ ఇరుగ్గా ఉందిగా, హాల్లో కూర్చున్నా. పొట్టి చేస్తున్నావా? ఏంటి, యాలక్కాయలు వేస్తున్నావా? పొట్టి చేస్తున్నావా? యాలక్కాయలు వేసావా? ఇప్పుడు 1/2 కేజీ బొంబాయి రవ్వ, 1/2 కేజీ పంచదార పొట్టి. చాలా ఈజీ అండి రవ్వ లడ్డూలు చేసుకోవటం. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే తినాలనిపిస్తే కనుక. 1/2 కేజీ బొంబాయి రవ్వ అయితే 1/2 కేజీ పంచదార, అందులోకి జస్ట్ 2-3 యాలకులు, పాలు, అలానే బొంబాయి రవ్వను ఫ్రై చేసుకోవడానికి నెయ్యి ఉంటే చాలు. ఈజీ, కొంచెం ఇంగ్రీడియంట్స్తో మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డూలు. ముందుగా బొంబాయి రవ్వని నెయ్యిలో ఫ్రై చేసింది, తర్వాత అందులో యాలకులు, పంచదార రెండింటిని కలిపేసి ఇప్పుడు అందులో పాలు యాడ్ చేస్తుంది అనమాట. ఓకే బట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? పాలు యాడ్ చేస్తున్నావా? ఓకే. కాలుతుందా పొట్టి? స్పూన్తో కలుపుతున్నావు? ఇప్పుడు ముందు ఒకసారి కొద్దిగా పాలు వేసుకొని ఆ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి బాగా. అంటే ఎక్కువ తడయ్యేటట్టుగా కాదు, మనం లడ్డు చెప్పు మనకి ఉండ చేయడానికి వచ్చేటట్లుగా పాలు వేసుకొని కలుపుకోవాలన్నమాట. అందులో అయిపోయిందా కలిపేయటం పాలు? ఇప్పుడు లడ్డూలు చుట్టాను ఇంకా. చుట్టే అదేంటి వాటర్లో చేతి తడుపుకుంటావా? చేతికి అంటుకొని ఉంటుంది. ఆ రవ్వ చేతికి అంటుకోకుండా నీళ్ళలో తడుపుకుంటున్నావు. కరపాలిగా గట్టిగా వస్తుందా లడ్డు? బాగానే వస్తుందా? చూపించు ఒకసారి. ఉండు బావా, చూపిస్తా. చాలా ఈజీగా చేసుకునే రవ్వ లడ్డూలు అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. అంటే చాలామందికి తెలిసే ఉంటుందేమో, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది అయినా, వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ట్రై చేయండి ఒకసారి ఇలాగా. అంటే కొంతమంది ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు, బాదము, జీడిపప్పు అవి కూడా వేసుకుంటారు. కానీ మా పొట్టిదానికి అవన్నీ నచ్చవు అనమాట ఇందులో. అందుకని ఓన్లీ పంచదార, యాలకులు కూడా వేసుకుంది. కొంతమంది అయితే వేసుకుంటారు జీడిపప్పు అవి కూడా, కానీ ఏంటంటే ఇందులో మెత్తబడిపోతాయి, క్రిస్పీగా ఉండవు జీడిపప్పు. అందుకని మా ఆవిడకి నచ్చదు. ఏ పొట్టి? బాగు కదా, అందుకని
ఏది లడ్డు ఒకసారి చూపించు, పెట్టేసి ఇంక అందులో అయితే. చూసారు కదా రవ్వ లడ్డు ఇట్లా మొత్తం ఇప్పుడు మనకు ఉన్న ఈ మిక్చర్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా అట్లా లడ్డూలాగా చేసేసుకోవడం అనమాట. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ అయిపోతాయి అనమాట మనకి. పొట్టి అయిపోయినాయా? అయిపోయినాయి బాబా. ఎన్ని లడ్డూలు అయినాయి పొట్టి? 1/2 కేజీ రవ్వ 1/2 కేజీ పంచదారకి 27 లడ్డూలు అయినాయి. 27 అయినాయా? ఓకే, ఒక టేస్ట్ చేసి చూడపోయావా ఎలా ఉందో? తిన్నా తింటా, ఇప్పుడే తిని టేస్ట్ చూసి చెప్పి ఎలా ఉందో. మొత్తం నోట్లో పెట్టుకోతా, నీ ఇష్టం. పెట్టుకున్నా తిను తిను, ఫోటో దిక్కు, ఫోటో తీస్తా, తిను. ఎలా ఉంది పొట్టి? బాగుంది బాబా. బాగున్నాయా? సూపర్ ఉన్నాయా? సూపర్గా ఉన్నాయి. ఓకే అండి, చూసారుగా చాలా సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు అనమాట. ఒకసారి చూడండి, చాలామందికి తెలిసే ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా. నేను ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఒకసారి. మాలాగా ట్రై చేస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే మా వీడియో చూసి ఎవరైనా ట్రై చేస్తే కనుక ఒకసారి మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. బాయ్ అండి.